హలో డియర్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పురన్ ఇన్స్పైర్ టుడే ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక ఇన్స్పైర్ స్టోరీ తోటి మీ ముందుకు వచ్చాను. నేను మీ రోహిత్ని. నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, మన చుట్టుపక్కల కానీ మన సరౌండింగ్లో ఎవరైనా మంచిగా డబ్బులు సంపాదిస్తూ బాగా వెల్ సెటిల్డ్ అవుతున్నారు, బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని అంటే చుట్టుపక్కల నుంచి కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి మనల్ని ఇలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఏరా వాడు చూడు ఎట్లా సంపాదిస్తున్నాడో, వీడు చూడు ఎలా సంపాదిస్తున్నాడు, నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు, ఏంటి అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంద్రా పక్కనోడు సంపాదిస్తున్నాడు, వాడు సంపాదిస్తున్నాడు, వీడు సంపాదిస్తున్నాడు, మనమేం సంపాదించలేమా ఏంటి అనే క్వశ్చన్ మార్క్ ఒకటి వచ్చేస్తుంది. మన మీద మనకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడుద్ది, నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది మన మీద మనకు. అలా నెగిటివ్ ఇంప్రెషన్ రాకుండా ఉండడం కోసం ఈ స్టోరీ చెప్తున్నాను. దీనికి ఎగ్జాంపుల్ కింద మన పవన్ కళ్యాణ్ గారిని, జగన్ గారిని తీసుకుంటున్నాను. తప్పుగా అనుకోవద్దండి, వాళ్ళిద్దరి గురించి మంచిగానే చెప్పాలన్న ఆలోచనతోనే నేను స్టార్ట్ చేశాను. దాంట్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు మంచిగా కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి వాళ్ళు చేసిన మంచి పనులు కామెంట్ చేసి చెప్పండి, నేను దాని మీద అనాలిసిస్ చేసి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాను. ఒక అడవిలో ఒక ఏనుగు, ఒక కుక్క పక్కపక్క ఇళ్ళల్లో ఉండేవి. ఒకానొక సందర్భంలో ఆ రెండింటికి గర్భం వచ్చింది. కుక్క ఒక 3 నెలలు తిరగకుండానే ఒక 6 కుక్క పిల్లలకి జన్మనిచ్చింది. ఇంకొక 6 నెలలు దాటంగానే ఇంకొక 6 పిల్లలకి జన్మనిచ్చింది. ఇంకొక 3 నెలలకి కడుపుతో ఉంది. అంటే ఆల్మోస్ట్ 18 నెలలు, ఒక డజన్ పిల్లల్ని జన్మనిచ్చి కడుపుతో ఉంది. ఒకరోజు ఏనుగు దగ్గరికి వెళ్ళి, నువ్వు నిజంగానే కడుపుతో ఉన్నావా? నువ్వు కడుపుతో ఉన్నావు, నేను కడుపుతో ఉన్నాను, నేను చూడు, నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నేను కడుపుతో ఉన్నాను, నీకు కడుపులో ఉన్నప్పుడు నాకు కడుపులో ఉంది. ఇప్పటికి నేను ఒక 12 పిల్లలకి జన్మనిచ్చాను, నువ్వు ఇంతవరకు ఒక్కదానికి కూడా జన్మనివ్వలేదు అని చెప్పేసి కొంచెం తక్కువ చేసినట్టు మాట్లాడుద్ది. అప్పుడు ఏనుగంటది, నేను నీలాగా డజన్లు పిల్లల్ని కనడానికి కుక్క పిల్లల్ని నా కడుపులో మోయట్లేదు, నేను మోస్తుంది ఏనుగు పిల్లని అని గర్వంగా చెప్తుంది. నేను జన్మనివ్వడానికి ఒక ఏనుగు పిల్లకి జన్మనివ్వాలి అంటే నాకు 2 సంవత్సరాలు టైం పట్టుద్ది. అది భూమి మీదకు పడంగానే చుట్టుపక్కల జనాలందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అది రోడ్డు మీద వస్తుంటే ఒక అద్భుతాన్ని చూసినట్టు చూస్తారు. నేను అద్భుతానికి జన్మనిస్తున్నాను, నా కడుపులో అద్భుతాన్ని మోస్తున్నాను అని చెప్పేసి గర్వంగా చెప్పుద్ది. తన యొక్క ఆత్మవిశ్వాసం చూసారా, అది డజన్లు కుప్పలు తిప్పలుగా డబ్బులు సంపాదించడం కాదు. ఒక్కసారి సంపాదించినా అది కొండలాగా ఉంటుంది. ఆ కొండలాగా ఉండే సంపాదన మీలో ఉంటుంది. మీ టాలెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టాలెంట్ని మీరు గుర్తుపెట్టుకొని, మీరు డిస్కరేజ్ అవ్వకుండా మిమ్మల్ని మీరు మోటివ్ చేసుకొని సంపాదన వైపు అడుగులు వేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుందాం. ఈ సందర్భంగా జనసేనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. 2014లో పార్టీ స్థాపించారు, March 14th. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు అయింది. మా పురన్ ఇన్స్పైర్ టుడే ఛానల్ తరపు నుంచి జనసేన పార్టీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించిన తర్వాత 2019లో పోటీ చేశారు, బట్ ఎక్కడా గెలవలేదు. అందరి దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఆ టైంలో ఫ్యామిలీని కానీ ఎవరిని వెళ్ళి అప్రోచ్ అవ్వలేదు. ఏదైనా పార్టీలు ఇంట్లో ఫంక్షన్స్ జరుగుతున్నా వెళ్ళలేదు. కొద్ది రోజులు ఇంటికి దూరంగా ఉన్నారు. ఒక దీక్ష పూనుకున్నట్టు ఇంటికి దూరంగా ఉండి ఎలక్షన్స్లో ప్రచారం కోసం ప్రజల్లో తిరిగారు. ఆయన 2019లో ఓడిపోయానని కుంగిపోయి తన మీద ఉన్న కాన్ఫిడెన్స్ కోల్పోయి ఉంటే 2024లో అతను 100% ఎఫిషియెంట్ తోటి గెలిచేవాళ్లే కాదు. అతని మీద అతనికి ఎంత నమ్మకం ఉండేది అనేది 2024లో తేలింది. ఆ ఇన్స్పిరేషన్ను ప్రతి టీనేజ్ కుర్రోడు తీసుకొని గెలుపు వైపు అడుగులేసి మంచి వైపు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ స్టోరీలో పవన్ కళ్యాణ్ గారు ఏనుగు అనుకుంటే ఆయన చేసిన కొన్ని మంచి పనులు చెప్పి కింద కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. 2024లో పాపం వైనాట్ 175 అన్నారు. అది ఎక్కడ ఏం జరిగిందనేది తెలియలేదు. 11 సీట్లు మాత్రమే వచ్చినాయి. చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, తనని నెగిటివ్గా చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాటికి అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు కుంగిపోకుండా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో తన క్యాపబిలిటీ ఏంది అని తెలుసుకొని, జనాలకి ఏం చెయ్యాలో తెలుసుకొని జనాల కోసం ముందుకు అడుగులేసి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో తన పాజిటివ్ బాటలో అడుగు వేయాలని కోరుకుంటున్నాను. జగన్ గారు ఏనుగైతే ఆయనకి ఎలాంటి మంచి పనులు చేశారనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
నా ఛానల్ లైక్ చేసి నా వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. గంట బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.